టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా నటించిన లేటెస్ట్ సినిమా మిరాయి. హనుమాన్ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత నటించిన చిత్రం కావడంతో ఈ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా పోస్టర్స్, టీజర్స్, గ్లిమ్స్ అండ్ ట్రైలర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 12న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన ఈ సినిమాకు సూపర్ హిట్ అనే టాక్ వచ్చింది. తేజ సజ్జా నటన అదిరిపోయింది. మంచు మనోజ్ విలన్గా విశ్వరూపం చూపించాడని రివ్యూలు వస్తున్నాయి. అయితే ఈ సినిమా గురించి ఎవరికీ తెలియని ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే ఈ చిత్ర దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని మిరాయి కథని 3 ఏళ్ల క్రితమే సిద్ధం చేసుకున్నాడట. అయితే సినిమాటోగ్రాఫర్గా ఉన్న తనకు దర్శకత్వం ఛాన్స్ ఇవ్వడానికి అప్పట్లో చాలామంది హీరోలు సంకోచించారట. అయినా నేషనల్ స్టార్ నానిని ఒప్పించి ఎలాగైనా అతనితో మిరాయి సినిమాను తెరకెక్కిద్దామని కార్తిక్ రెడీ అయ్యారట. అయితే ఎందుకో కానీ నాని ఈ మూవీపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదట. నాని ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో మళ్ళీ కొన్నాళ్ళుగా సైలెంట్గా ఉన్న తన సినిమాటోగ్రఫీ పనులు చేసుకున్నాడు కార్తిక్ ఘట్టమనేని. అదే సమయంలో హనుమాన్తో భారీ బ్లాక్ బస్టర్ని అందుకున్న తేజ సజ్జా ఈ డైరెక్టర్కు కనిపించాడట. వెంటనే అతన్ని కలిసి ఈ సినిమా స్టోరీని వినిపించాడట. తేజ కూడా ఓకే చెప్పడంతో మిరాయి సినిమా పట్టాలెక్కిందట. అయితే నాని ఈ సినిమా చేసి ఉంటే రిజల్ట్ ఎలా ఉండేదో కదా.